హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. ఇవాల్టి వీడియో నేను మా మరదల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అక్కడ ఏం చేశాము అనేది వీడియోలో చూపిస్తాను అనమాట. ఇంకా ఆషాఢ మాసంలో నేను గోరింటాకు పెట్టుకున్నాను కదా, అది మీకు చూపించలేదు కదా. ఆ రోజు కూడా నైట్ 3 o'clock లేచి పెట్టుకున్నానండి, అందుకని ఎర్రగా పండలేదు. ఇంకా అమ్మకు కూడా నేనే పెట్టిన. నాకంటే అమ్మదే మంచిగా అయింది, నాదేమంత మంచిగా కాలేదు. కానీ ఏదో పెట్టుకున్నాం కదా, అదొక సాటిస్ఫాక్షన్. ఇంకా నేను మా మరదల వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన అనమాట. వాళ్ళది దగ్గరే ఉంటుంది మాకి. మా మరదల వాళ్ళ ఇంటికి ఒక 4 kilometers ఉంటుండొచ్చు. కానీ ఎప్పుడు మేము వెళ్ళము. మ్యాక్సిమము ఎప్పుడన్నా వెళ్ళినా కూడా 1 day అట్లా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకే వచ్చేస్తాము. మా మరదలు అంటే మీకు కూడా తెలుసండి, పాత వాళ్ళకైతే సిరి ఆల్ ఫ్యాషన్స్ ఉంది కదా, సిరి తను అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ మా మరదల వాళ్ళ పిల్లలు. ఇంకా తిని కూడా ఈషా, తను కూడా మా మరదల వాళ్ళ కూతురు అనమాట. హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి అందరు తనకి. సో మేము ఇంత దగ్గర ఉన్నా కూడా టైం స్పెండ్ చేయాలంటే మాకు అస్సలు టైం ఉండదు. నేను రావాలన్నా తను రావాలన్నా కానీ పిల్లలు ఉంటారు కాబట్టి వీలు పడదనమాట. మరదలు అంటే మా మేనమామ కూతురండి. ఇంత దగ్గర బంధువులైనా, ఇంత దగ్గర అంటే ఇంత దగ్గర అయినా కూడా మేము ఎట్లా ఉంటామంటే సొంతం అక్క చెల్లెళ్ళు ఏ విధంగా ఉంటారో మేము ఆ విధంగా ఉంటాం అనమాట. ప్రతిదీ షేర్ చేసుకుంటాము. ఇంకా ఎంత ఓపెన్గా అంటే అంత ఓపెన్గా ఉంటాము. నాకైతే జెన్యూన్గా చెప్పాలంటే తనతో ఫ్రీగా మాట్లాడితే, తనతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు అన్న కంఫర్ట్ అయితే తన దగ్గర నాకు ఉంటుంది అనమాట. ఇంకా అంతే కదా, ఎవరున్నా కూడా మన ప్రాబ్లమ్స్ కానీ మన హ్యాపీనెస్ కానీ షేర్ చేసుకోవడానికి ఒకరు ఉండాలి కదా. ఇప్పుడు సొంత అక్క చెల్లెలు అంటే వారు షేర్ చేసుకోగలుగుతారు. సో నాకంటూ అక్క చెల్లెలు లేరు కాబట్టి తనతోనే ఏదున్నా కానీ షేర్ చేసుకుంటాను. ఇంకా తనైతే ఇది గార్డెన్ తనే పెట్టింది అనమాట. గార్డెన్ అంటే ఈ చెట్లన్నీ, కూరగాయల చెట్లన్నీ పక్కన, ఇల్లు పక్కన కొంచెం స్పేస్ ఉంటే ఆ దాంట్లో పెట్టింది. సో దానికి బీరకాయలు బాగా వచ్చినాయి అనమాట. కానీ 1 day బిఫోరే మొత్తం తెంపేసిందంట. అందుకని జస్ట్ ఒక 2 మాత్రమే దొరికినాయి అందులోకి. ఇంకా ఇక్కడికి రావడానికి ఇవాళ మరీ టైం కుదుర్చుకొని రావడానికి రీజన్ ఏంటి అంటే, ఇంకా అమ్మ శారీస్ ఉన్నాయండి. తను రీసెంట్గా మిషన్ నేర్చుకుంటుంది. అందుకని ఈ శారీస్ ఇంకా 2 బ్లౌజెస్ అవి స్టిచ్చింగ్ చేయిద్దామని ఇక్కడికి వచ్చినాము. పీకో ఫాల్స్ వేస్తుంది కదా, పీకో చేయిద్దామని ఇక్కడికి తీసుకొచ్చిన అనమాట. ఇంకా రెగ్యులర్ వేర్ ప్యాంట్స్ ఉంటే అవి కూడా తీసుకొచ్చిన అనమాట స్టిచ్చింగ్ చేయడానికి. ఇంకా మిన్నైతే ఈరోజు స్కూల్ నుంచి మధ్యాహ్నమే తీసుకొచ్చేసినానండి. అంటే నిన్న మొత్తం వామిటింగ్స్ చేసుకొని కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు కదా, ఈరోజు కూడా మళ్ళీ ఎందుకు ఫుల్ డే ఉంచడం అని వచ్చేసినాం. అందులోనూ మళ్ళీ మా మరదల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి రావడం టైంకి రాకపోతే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అందుకనే తీసుకెళ్ళాలన్నమాట. కొంచెం తనకు కూడా, మిన్నయ్య కూడా కొంచెం పిల్లల్ని చూసినట్టు, పిల్లలతో ఆడుకుంటే కొంచెం ఫ్రీ అవుతాడు అని చెప్పి తీసుకొచ్చిన. ఇంకా ఇది శారీ మమ్మీది. ఇది తీసుకొని కూడా 1 year అయిపోయింది అనుకుంటా, 1.5 year అవుతుందేమో మేబీ. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదైతే స్టిచ్చింగ్ చేయించలేదు. ఇప్పుడు తన దగ్గర పీకో వేపిస్తున్నా. ఇంకా సీజర్ ఏంటి ఇది తీసుకున్నాను అనుకుంటున్నారా, ఆ పెద్ద సీజర్ పిల్లలు ఎక్కడో పడేశారండి. అందుకని ఇది చిన్న సీజర్ ఉంటే దీంతో కట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇదైతే అమ్మకి పంపించేద్దాము అని చెప్పి కట్ చేస్తుంది. ఇంకా బ్లౌజెస్ అయితే కుట్టడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి ఫస్ట్ శారీస్ తీసుకొని వెళ్దామని అది స్టిచ్చింగ్ చేపిస్తున్నా. ఇంకా తను ఈషా చూసారు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తుందో, భలే క్యూట్గా చేస్తుందండి. నాకైతే బాగా నచ్చుతుంది ఈషా. ఇంకా తన మాటలు కూడా ఎంత మంచిగా అనిపిస్తాయి అంటే, వింటుంటే అంత మంచిగా అనిపిస్తుంది. తినొక్కతే నాకు బాగా ఇష్టం, అంటే బాగా ఇష్టము. ఇంకా మా మిన్నయ్యనేమో డ్యాన్స్ చేస్తుంటే అట్లాగే చూస్తున్నాడు. తనకేమో ఈ డ్యాన్సులు ఇవన్నీ అంటే కొంచెం సిగ్గుపడతాడు. తనకేమో ఓన్లీ డీజే టిల్లు సాంగ్ అయితేనే చేస్తా అంటాడు. ఇంకా ఇది రీసెంట్గా నేర్చుకుందంట ఈషా. నేను వెళ్ళగానే అక్క నేను ఈ డ్యాన్స్ చేస్తాను అని చెప్పి టీవీలో పెట్టుకొని డ్యాన్స్ చేసి చూపిస్తుంది నాకు. ఇంకా మిన్నయ్యనేమో నాకు ఈ సాంగ్ వద్దు, నాకు ఈ సాంగ్ వద్దు అని చెప్పి ఈషా ఎమ్మటి పడుతున్నాడు అనమాట. తన కోసం వేరే సాంగ్ పెడితే చేస్తావా అని అడిగితే చేస్తాను అని మిన్నయ్య అనేసరికి వేరే సాంగ్ ఇది అయిపోయి నాకు పెడతాను అని ఈషా ఈ సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తుంది. బాగా చేస్తుంది కదా, కొంచెం ఎంకరేజ్ చేసే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిగా చేస్తుండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇంకా అమ్మకేమో పాట కంటే ముందు ఫస్ట్ కన్నప్ప సినిమా పెడితే చూసింది.
అది మధ్యలో స్టక్ అయిపోయింది, ఆగిపోయింది. ఇంకా మళ్ళీ పెట్టడానికి రాలేదు. సరే వదిలేసి అని చెప్పి పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే వదిలేసిందనమాట. ఇంకో మిన్నయ్య కోసం అని సాంగ్ పెట్టినారు. ఇంకా మిన్నయ్య డ్యాన్స్ చేయమంటే చూడండి ఏ విధంగా చేస్తాడు. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది అనమాట. ఓన్లీ సింగిల్ స్టెప్ 2 స్టెప్స్ వేస్తాడు అంతే. ఇంకా దానికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. మా మమ్మీకి అయితే మూవీ కంప్లీట్ చేయలేదు, అది ఎన్నిసార్లు పెట్టాలన్నా కూడా రాలేదని ఇంకా మమ్మీ కొంచెం డిసప్పాయింట్ అయిందనుకోండి. కానీ తర్వాత మళ్ళీ చూపించాలి అమ్మకి ఆ మూవీ. ఇంకా ఈ సాంగ్ డీజే టిల్లు సాంగ్ కదా మిన్నయ్య కోసం పెట్టినారు, కానీ చూడడమే సరిపోయింది చేయడం కంటే. అది చూడండి ఎట్లా దుంకుతున్నాడు. ఇంకా అయిపోయింది అంతే ఇక. సో ఎల్లో డ్రెస్ అయితే ఇవాళ వేసి స్కూల్కి అయితే పంపించేసిన, నిన్న వేయలేదు కదా. సో ఇదండి ఇవాళ వీడియో.